హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? టుడే స్పెషల్ బాద్షా. ఈవినింగ్ స్నాక్స్‌లో పిల్లలకి ఏదైనా వెరైటీగా మైదా లేకుండా చేసి పెట్టాలంటే ఇలా గోధుమ పిండితో బాద్షా ఒకసారి ట్రై చేయండి. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ ఏసి ఇలా అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా భలే ఉంటాయన్నమాట. సో, ఈరోజు బాద్షా చేసేటప్పుడు మా మరదలు కూడా నాకు హెల్ప్ చేసింది. నేను పిండి కలుపుతున్నాను, తను ఆయిల్‌లో వేస్తుంది. మరి నా చెయ్యి కాలిపోతది కదా! వదిన, మరదళ్ళంటే ఎలా ఉండాలంటే ఉప్పు మీద నిప్పులా ఉండకూడదండి. ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా, ప్రేమగా ఉంటేనే ఇల్లెప్పుడు సంతోషంగా ఉంటుంది. సో, నా సరౌండింగ్స్‌లో ఇయాల, నిన్న ఒక మాట వినిపించిందేంటంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎందుకండి ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవడము, ఎదుటి వాళ్ళు చేసినట్టు చేయడము, ఇలాంటి బిహేవియర్ వల్ల వాళ్ళకొచ్చేంటేంటి, ఎంత గెటప్‌లేసినా, ఎంత ఏం చేసినా పులి పులే అవుతుంది, నక్క నక్కే అవుతుందండి. సో, ఇలా ఒకళ్ళని చూసి మనం కుళ్ళుకొని, మనది మనము ఇలా జెలస్ ఫీల్ అయ్యే కంటే, ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ, హ్యాపీగా వంటలు చేసుకుంటూ తినేసేయండి. సో, ఈరోజు మీరేం చేశారో కామెంట్ చేయండి. బాయ్.